నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి జన్మదిన సందర్భంగా అల్లంపాడులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసిన అభిమానులు, యువత. గూడూరులో వైసీపీలోకి భారీ చేరికలు. కండువా కప్పి ఆహ్వానించిన వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్. కోట మండలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం. హాజరైన దువ్వూరు రామలింగారెడ్డి, గిరిధర్ రెడ్డి. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సదుపాయాలు కల్పించేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ సిద్ధంగా ఉంటుందని లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ సీనియర్ సభ్యుడు వైవి రావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ ఆధ్వర్యంలో సభ్యులు 10 సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సరిపడా సీలింగ్ ఫ్యాన్లు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రి అధికారులు స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడటంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ ముందుకు వచ్చి 10 సీలింగ్ ఫ్యాన్లను ఆసుపత్రి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శాఖ సీనియర్ సభ్యుడు వైవి రావు మాట్లాడుతూ ఆసుపత్రి అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చిన వసతులను రోగులకు కల్పించేందుకు తాము పాటుపడతామని పేర్కొన్నారు. అందుకు సభ్యులు మరియు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సీలింగ్ ఫ్యాన్లు ఒక 10 ఇవ్వడం జరిగింది. దీనికి దాతలుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కావాలనేసి సూపరింటెండెంట్ గారు అయితేనేమి, మా రాజా డాక్టర్ గారు అయితేనేమి తెలియజేయడం, దాన్ని వెంటనే మన సాయి గారు ఫాలోఅప్ చేయబట్టే జరిగిందని నేను అంటున్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు, కానీ అడిగిన తర్వాత దాన్ని వదిలేస్తారు. అలా కాకుండా డాక్టర్ గారు వాళ్ళ మనిషి ద్వారా ప్రతిరోజు గుర్తు చేయడం వల్ల ఈ యొక్క కార్యక్రమం ఇంత తొందరగా జరగడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మా యొక్క టీం మా ఎస్ఎల్ఎన్ స్వామి గారు అయితేనేమి, గోపి రెడ్డి గారు అయితేనేమి, మనోజ్ గారు, ఈ టీము చాలా మంచి కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఆయన ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో జోన్ చైర్మన్ గా గురునాథం గారు రావడం, అదేవిధంగా మా క్లబ్ నుంచి మాకొక వైస్ గవర్నర్ అవకాశాన్ని కూడా కల్పించడం అనేది నిజంగా ఎస్ఎల్ఎన్ స్వామికి మా ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మా టీంను కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ డాక్టర్ రాజా గారు, సార్ ఫ్యాన్లు లేక పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక 10 ఫ్యాన్లు అవసరం ఉంటుందని పోయినసారి 15వ తేదీ ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అడిగారు. తర్వాత అది సుమారు 15 రోజులు టైం తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఈ లోపల మన సాయి వినోద్ కూడా ఫోన్ చేశాడు. అందువల్ల ఈ 10 ఫ్యాన్లను ఈరోజు అరేంజ్ చేస్తున్నాం. దీనికి మాకు దాతలుగా మా ఆర్వీరావు గారు, శివరామనాయుడు గారు, మురళీనాయుడు గారు, మురళీరాజు గారు, సేనయ్య గారు, గోపినాథ్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, పువ్వాడ వెంకటేశ్వర్లు, వీళ్ళందరూ కూడా దాతలుగా వ్యవహరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ సేవా కార్యక్రమాల్లో అవసరమైన చోట దాన్ని సక్రమంగా నిర్వహించేదానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఇచ్చట ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని గుర్తించడం, దాన్ని మేము ఫుల్ఫిల్ చేయడం. ఇప్పుడు మన డాక్టర్ రాజా గారు చెప్పి ఇక్కడ ఏంటంటే ఫ్యాన్లు చాలా అవసరంగా ఉంది అని చెప్పారు. దాన్ని మేము గుర్తించి ఇక్కడ ఈరోజు అరేంజ్ చేస్తున్నాం. తర్వాత మేము అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, వీలున్నంతలో ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల సమస్యలను కనుక్కొని వీలైనంతలో వాళ్లకు ఉన్నంత ఆర్థిక వసతుల్లో సహాయపడడం అనేది ముఖ్యము. దానికి ప్రధానమైనది ఏంటంటే
వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే వర్క్. ఆ వర్క్ ఎవరికి వర్క్ అలాట్ చేశారో చేసుకున్నామో ఆ వర్క్ని మనం సక్రమంగా నిర్వహించగలిగితే తద్వారా మనం ఆనందంగా ఉంటాం. ఆ వర్క్ మనం నిర్వహించేటప్పుడు మనం డాక్టర్ సార్కి కూడా ఇంతకుముందు చెప్పాను నేను, సార్ ఇప్పుడు మీరు సూపరింటెండెంట్ మేడం గారు, తర్వాత డాక్టర్ గారు, మీ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లు అందరూ కూడా చాలా పేదవాళ్ళు, వాళ్ళకు సరైన సేవలను అందించండి, అందుకు తగినటువంటి సహాయాన్ని మేము అందిస్తుంటామని కూడా చెప్పాము. కాబట్టి మరొకసారి వాళ్ళని వేడుకునేది ఏంటంటే, అంటే ఇక్కడ మీరు సరిగా చేయటం లేదని కాదు, ఇంకా చేస్తున్న దాన్ని ఇంకా కూడా ఆ సేవాభావంతో మనం వచ్చిన ప్రతి పేషెంట్ను కూడా మనం చేసే సర్వీస్కి కొంత ప్రేమను యాడ్ చేస్తే అది ఎంతో అమోఘంగా ఉంటుంది. అమ్మ ఇప్పుడు ఎవరన్నా కొంచెం బాధగా వచ్చారు, అమ్మ కూర్చోమ్మా అని చెప్పి వాళ్ళకి కావాల్సిన దాన్ని మనం రెమెడీ ఇవ్వగలిగితే తద్వారా వచ్చే ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మరొకసారి మన సూపరింటెండెంట్ గారిని, తర్వాత రాజా సార్ని గారిని మేము ఆ విధంగా మీరు పేదలకు సహాయం చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడు ఏ టైంలో వచ్చినా పేషెంట్ని చూస్తారు. క్యాజువాలిటీలో 24 hours డ్యూటీలో డాక్టర్లు బాగా సర్వీస్ చేస్తారు. స్టాఫ్ చాలా బాగా సర్వీస్ చేస్తారు. హాస్పిటల్ మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఏ స్పిరిట్ వాసన కూడా అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. లయన్స్ క్లబ్ గూడూరు టౌన్ వాళ్ళు ఈరోజు ఫ్యాన్స్ డొనేట్ చేయడం అనేది చాలా సంతోషం. అంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పంగానే అంటే అంత ఆలోచించకుండా తొందరగానే అది సప్లై చేయడం చాలా సంతోషం. దీనికి అప్లై చేసిన అందరికీ, వాళ్ళ దాతలకి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు వైజాగ్ వాళ్ళు టౌన్ 1 వాళ్ళకి, రాజా సార్కి, ఆర్ఎంఓ సార్కి, ఈ లయన్స్ క్లబ్ ప్రతి ఒక్కరికి, సాయికి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరులో చాలా దాతృత్వ స్వభావం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను మా డీసీహెచ్ ఆఫీసు పోయినప్పుడు నెల్లూరుకి, సారు మాకు ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు, ఇక్కడ నెల్లూరులో ఎవరు ఇవ్వరు, అంటే నెల్లూరు టౌను అంత ఇదిగా ఎవరు ఇవ్వరు, మీ గూడూరులో ఎట్టిస్తారమ్మా అని అడుగుతారనమాట సార్. గూడూరులో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సేవాభావం కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అడిగిన వెంటనే స్పందించి మీరు ఈ విధంగా సహాయం చేయడం చాలా గొప్ప విషయము. ఇదేంటంటే వేసవి కాలంలో మాకు ఫ్యాన్స్ చాలా అవసరము. నేనైతే కొంచెం మొహమాట, నేను అడగలేను. మా రాజా సారు అటువంటి వాటిలో అందరి దగ్గర, అంటే తనకి అందరూ బాగా తెలుసు, చొరవగా తొందరగా అందరి దగ్గర అడిగి తీసుకోవడం జరిగింది. సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ప్రతి ఒక్కరూ దీన్ని బహుకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మీరు ఇచ్చింది సార్, మీరు చెప్పినట్టు పేదలకు చాలా ఉపయోగపడే వస్తువు ఇది. మేమైతే అన్నీ మేము సప్లై చేయలేము, మాకు కొన్ని అంత నిధులు అంత ఇప్పుడు లేవు, ఎలక్షన్ కాబట్టి అన్నీ మళ్ళీ బడ్జెట్ వచ్చే వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ టైంలో మీరు ఇది ఇవ్వడం మాకు చాలా ఉపయోగకరము. కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అండ్ టౌన్ అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క ఫ్యాన్లు వితరణ అనేది జరిగింది. మనం వేరేగా చెప్పాల్సిన పని లేదు. మన సూపరింటెండెంట్ మేడం గారు కానీ, రాజా గారు వాళ్ళ కోరిక మేరకు దీన్ని టేకప్ చేస్తున్నాము. దీనికి ప్రాజెక్ట్ చైర్మన్గా నన్ను నియమించినందుకు వెంటనే నిన్న, అంటే మాకు చెప్పి ఒక 10-15 రోజులైంది, కానీ అప్పటి నుంచి మేము బిజీగా ఉండటం వల్ల కొంచెం చేయలేకపోయాము. నిన్న ఒకరోజు 1 hour టేకప్ చేశాను. దీన్ని 1 hourలోనే అన్నీ సెట్ చేసి అన్నీ రెడీ చేసి ఈరోజు ప్రోగ్రామ్ చేయగలిగాను. కాబట్టి ప్రాజెక్ట్ చైర్మన్గా ఇచ్చినందుకు మరియు సూపరింటెండెంట్ గారు మేడం గారికి, రాజా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క దీనికి అందరూ కూడా భాగస్వాములు కావాలని మన లైన్ మెంబర్లు అందరూ కూడా మాకు కూడా అవకాశం కల్పిస్తుంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి పేదవాళ్ళు అక్కడికి వస్తారు కాబట్టి అక్కడ ఈ కార్యక్రమం మాకు కూడా పార్టిసిపేట్ చేయండి అన్నప్పుడు అందరికీ కూడా అవకాశం కల్పించాం దీనిలో. లేకపోతే ఒకళ్ళిద్దరే చేస్తారు యాక్చువల్గా, కానీ అందరూ బాధ్యత అనేది దీనిలో ఉండాలి కాబట్టి ఈ విధంగా అందరి పేర్ల మీద తల ఒక ఫ్యాను ఇవ్వగలిగాము. అదేవిధంగా పువ్వాడి వెంకటేశ్వర గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా లైన్ మెంబర్ కాకపోయినా కూడా రాబోయే కాలంలో లైన్ మెంబర్ అవుతారని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇక్కడి సేవా కార్యక్రమాలు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారని పువ్వాడి వెంకటేశ్వర గారు ఇప్పుడే దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకుని చెప్పమంటే దాని గురించి అంత వివరణ ఇచ్చాను. ఆయన లయన్స్ క్లబ్లో చేరుతాను
అనే విషయాలు తెలుసుకుని రోటరీలో చేరాలా, లైన్స్లో చేరాలా అనేది ఆయన కొంచెం సందేహంగా ఉండి ఇక్కడ యొక్క విషయాలు కూడా అన్ని పూర్తిగా వివరించాను. కాబట్టి పువ్వాడ వెంకటేశ్వర గారు కూడా మా లైన్ మెంబర్గా వచ్చి అందరినీ సంతోషిస్తారని ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎస్ఎల్ఎన్ స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. సో మా హాస్పిటల్కి సంబంధించినటువంటి అవసరాలు మాకు లయన్స్ క్లబ్ ఎన్నంటే మాకు మా అవసరాలు తీరుస్తూ ఉంది. తర్వాత పేద ప్రజలకు కూడా ప్రతి నెల 15వ తేదీ ఈ గర్భవతులకి బిడ్డకి కావాల్సిన తినుబండారాలు ప్లస్ వాళ్ళకి బట్టలు, చిన్న బిడ్డకి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు బాగా విస్తారంగా ఇస్తున్నారు. సో వారికి మేము మా ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన ముందు నాకు ఒక మాట చెప్పారు, అది చాలా గొప్ప విషయం. ఏంటంటే మామూలుగా మనం చేసే సర్వీస్ కంటే కూడా వచ్చిన వాళ్ళని అభిమానంగా ప్రేమతో చూడడం వల్ల ఎంతో బాగుంటుందని. ఇది మాకు మా హిపోక్రట్స్ ఓత్ అని ఒకటి ఉంటుంది. మా ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎప్పుడో 17వ శతాబ్దంలో 17వ శతాబ్దంలో ఆ ఓత్ ఇచ్చాడు. ఆ ఓత్లో కూడా ఆయన ఫస్ట్ చెప్పింది మన స్వామి గారు చెప్పిన మాట. ఆయన ఏమనంటే క్యూర్ రేర్లీ, కంఫర్ట్ ఆల్మోస్ట్, బట్ కన్సోల్ ఆల్వేస్ అని చెప్పారు. మీరు ఒక డాక్టర్గా మీరు పూర్తిగా నయం చేయడం అనేది చాలా రేరు, బట్ కంఫర్ట్ ఆల్వేస్. మీరు పేషెంట్కి బాగా కంఫర్ట్ ఇస్తారు. కన్సోల్ ఆల్మోస్ట్, కంఫర్ట్ ఆల్మోస్ట్, కన్సోల్ ఆల్వేస్. సో కన్సోల్ చేయడం వల్ల అంటే ప్రేమగా అభిమానంగా చూడడం, నీకు తగ్గిపోతుంది అని అష్యూరెన్స్ ఇవ్వడం, వాళ్ళ హక్కును చేర్చుకొని వాళ్ళకి చెప్పడము. సో ఆ కన్సోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటన్నిటికంటే. సో ఆ మాట నాకు గుర్తొచ్చింది. థ్యాంక్ యూ స్వామి గారు, మంచి మాట చెప్పారు. మాకు మీరు ఈ వితరణ చేసినందుకు మీకు మళ్ళా పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా ఆసుపత్రి తరఫున మా సూపరింటెండెంట్గా నేను మాట్లాడాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్ నివాసంలో పట్టణ పరిధిలోని 28వ వార్డుకు చెందిన సుమారు 40 మంది వైసీపీలో చేరారు. మురళీధర్ వైసీపీలో చేరిన వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పార్టీలో చేరిన వారికి సంక్షిప్త స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా గూడూరు పట్టణంలోని బనికి సాహిబ్పేట ప్రాంతంలో వైసీపీ నాయకుడు విజయమోహన్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. మన ముఖ్యమంత్రి రోడ్లు ఇస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి మేరీ మురళి గారు, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారు గుర్తుపెట్టుకోండి. దాని
నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటానని ముందుకు వచ్చినందుకు హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాను. ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల్ని హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నారు, ఆయన అదే ఆలోచనలో మేమంతా ఆయన అనుచరులము. ఆయన ఆలోచనలను మేము కూడా ఎవరైతే నమ్మి మన పార్టీలోకి వస్తున్నారో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ మరి మిమ్మల్ని చేర్పించినటువంటి ముఖ్య నాయకులు కూడా మాటిస్తున్నాం, వాళ్ళు కూడా చాలా వరకు మర్యాదపూర్వకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తాం. చాలా సంతోషం. ఎలక్షన్ టైంలో మీరంతా ముందుకు రావడం అనేది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నమస్కారం. ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియాతో తీర ప్రాంత గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామాన్యులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోట మండలంలోని సిద్ధవరం, ఇళ్లకూరపాడు, కర్లపూడి, వంజివాక, ఉచ్చూరువారిపాలెం వంటి గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి పాసం సునీల్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఎంతో ఉత్సాహంగా అడుగడుగునా మంగళహారతులిస్తూ గజమాలలతో బ్రహ్మరథం పట్టారు. ఇరకులపాడు గ్రామంలో ప్రజలు 101 టెంకాయలను కొల్లగొట్టి దిష్టి తీశారు. పాసం సునీల్ కుమార్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని, అభివృద్ధి కావాలంటే పాసం సునీల్ కు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు రామలింగారెడ్డి, గిరిధర్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామిరెడ్డి, పేర్నాటి ఆనందరెడ్డి, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, తీగల సురేష్ బాబు, కొనిశెట్టి రమేష్, పనబాక కోటేశ్వరరావు, సారంగం రమేష్ బాబు, అంబరీష, వాకా విజయ్, భాస్కర్ రెడ్డి, మారం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పొక్కాలి సుధాకర్, తాని వెంకటేశ్వర్లు, పిండి వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటది కోట్ల జనమును
చూసుకుంటది ప్రతి గడప పట్టలు నీ కన్నలని చిచ్చి దూకినట్టు చాలు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింగము ఈ సంవత్సరం ఇట్లాగే ఉన్నాయి. మా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. సహాయం చేయాలి చేస్తే కదా మేము ఓట్లు వేసేదానికి అందరూ ఉంటారు. కట్టకుండా లేకపోతే మా ఇళ్ళని మునిగిపోదని చెప్తున్నారమ్మా. రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాశ్వతంగా మళ్ళీ కట్ట తెక్కకుండా రివిట్మెంట్ చేసి బ్రహ్మాండంగా చేస్తాం తల్లి. ఇబ్బంది లేదు తల్లి, ఖచ్చితంగా చేస్తామమ్మా. ఊరికే చేయం, ఆషామాషిగా చేయం, ఖచ్చితంగా గట్టిగా చేస్తాం. అందరూ కూడా ఇల్లు శాంక్షన్ చేస్తామమ్మా. 3 లక్షలమ్మా ఇల్లు. ఎంత ఇల్లు వాళ్ళందరూ కూడా వస్తే అందరికీ శాంక్షన్ చేస్తాం తల్లి. ఓకేనా అమ్మా? ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే అంటే 18 అంకాలు ఇస్తాం. నీళ్ళు లేక మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను సపరేట్గా పైప్ లైన్ ఇచ్చాను. మీకు గుర్తుందో గుర్తులేదు? గుర్తుంది కదమ్మా. కాబట్టి మాట చెప్తే తప్పనమ్మా. ఖచ్చితంగా మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను. మీరు మాత్రం కట్టుగా ఉండి సైకిల్ గుర్తుకోకోటు, కమలం గుర్తుకోకోటు. ఏదమ్మా చెప్పండి? కమలం గుర్తుకి ఖచ్చితంగా వేయాలమ్మా. వేస్తే ఇంకా మళ్ళీ కార్యక్రమాలు పనులు చేసుకోవచ్చు మనం. అంటే మీరందరూ ఈరోజు సునీల్ కుమార్ మీ ముందుకు వచ్చారు. ఈ గ్రామానికి గిరిజన కాలనీకి వాటర్ పంపు హ్యాండ్ బోరు ఆ రోజు ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ హ్యాండ్ బోరు వేయబట్టే ఈరోజు ఆ నీళ్లతోనే ప్రాంతం అంతా సాగుతుంది. ఎప్పుడు పేద ప్రజలు నేరుగా పోయి సునీల్ కుమార్కి సమస్యలు చెప్పుకుంటే ఏకైక వ్యక్తి ఈ ప్రాంతానికి మన సునీల్ కుమార్ గారే. ప్రతి ఒక్కరూ నేరుగా పోవచ్చు. గూడూరు ప్రాంతంలో ఉంటాడు, గూడూరు టౌన్లో ఉంటాడు. ప్రతి ఒక్కరూ ఏ ఊరికి పోయినా సునీల్ అని హెచ్చరించుకుంటారంటే అది ఆయన ఆ మాదిర ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అది ఒక్కసారి ఆలోచించాలి అందరూ. గూడూరు ప్రాంతీయుడు, గూడూరు టౌన్లో ఉంటాడు, మున్సిపల్ చైర్మన్గా పనిచేశాడు, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎప్పుడు ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి సునీల్ కుమార్. అట్లాగే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పార్టీ, అది పేదల పార్టీ. ఈ రెండు ఆలోచించుకొని పనిచేసే పార్టీకి, పనిచేసే వ్యక్తికి మన ప్రాంతీయ వాడు ముఖ్యంగా అందుబాటులో ఉన్న వ్యక్తి ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా ఎత్తుకుంటాడు. ఇటువంటి మీరు ఆలోచించి మీరందరూ సునీల్ కుమార్ గారికి అత్యధిక మెజార్టీ వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. సెలవు తీసుకోండి. రోజుల తర్వాత ఈ గ్రామానికి పెద్దలు రామలింగన్న గారి ఆధ్వర్యంలో, గిరిజన ఆధ్వర్యంలోకి రావడం సంతోషంగా ఉంది. ఎందువల్లంటే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా వరకు ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయించాను. అలాగే మన గిరిజన కాలనీలో అప్పుడప్పుడు నేను నీటి సమస్య అంటే ఆ రోజు అక్కడ అన్న చెప్పిన తర్వాత బోరు కూడా వేయించాను. అట్లాగే ఇప్పుడు పెద్దలు అనేక సమస్యలు చెప్పారు. సప్లై ఛానల్ మొత్తం కూడిపోయింది, దాన్ని రిపేర్ చేయించి మళ్ళీ సప్లై ఛానల్ బాగు చేసిన తప్ప నీళ్లు మన చెరువుకు రావని చెప్పారు. ఖచ్చితంగా వచ్చిన వెంటనే వాళ్ళతో ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ సప్లై ఛానల్ని క్లియర్ చేసి నీళ్లు మీ చెరువుకు వచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా చేస్తామన్నా. అట్లాగే వెటర్నరీ హాస్పిటల్ కూడా రెడ్డి గారు, గిరన్న గారు, రామలింగన్న గారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. కాబట్టి ఖచ్చితంగా వెటర్నరీ హాస్పిటల్ శాంక్షన్ చేసిస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే రాబోయే రోజుల్లో వచ్చే నెల 13, ఈ నెల 13వ తేదీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నుకున్నాయమ్మా. అసెంబ్లీ అభ్యర్థిగా నేను సునీల్ కుమార్ అమ్మ నేను నిలబడుతున్నాను. నా గుర్తు సైకిల్ గుర్తు. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాద్ గారు నిలబడుతున్నారమ్మా. ఆయన గుర్తు కమలం గుర్తు. అంటే ఒకటి సైకిల్కి, ఒకటి కమలానికి, రెండింటికి వేయాలి. మీరు సైకిల్ కేసి వదిలేయకూడదు, కమలానికి వేయాలా. అట్లనే కమలం కేసి వదిలేయకూడదు, సైకిల్కి వేయాలా. 2 ఓట్ల మీద మీరు వేస్తే అక్కడ మోడీ గెలవాలా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలవాలా, అక్కడ వరప్రసాద్ గారు గెలవాలా, ఇక్కడ నేను గెలవాలా. గెలిస్తేనే మనం ఇంకా ఏమి అనుకుంటున్నామో అభివృద్ధి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తుంటున్నారు. అట్లాగమ్మా చంద్రబాబు నాయుడు గారు రేపు గెలిచిన తర్వాత అమ్మా ఆడవాళ్ళందరూ కూడా అమ్మా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. వచ్చేసినటువంటి పెద్దలు సునీల్ కుమార్ గారికి, రామలింగన్నకి, జగన్మోహన్ అన్నకి, దశన్నకి, ఆనందానికి, కోటనికి ఈరోజు సునీల్ గారి దృష్టికి ఒక 2 మన గ్రామం తరఫున 2 సమస్యలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఇది తీర ప్రాంతం కాబట్టి మాకు ఒక వెటర్నరీ హాస్పిటల్ మాకు ఇక్కడ
ఉండాలా. ఇక్కడ పశువులు గొడ్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉండే ప్రదేశం కాబట్టి మాకు అది ఒకటి కావాలా. రెండోది కర్లపొడి సిద్ధవరానికి సంబంధించి చెరువు మెయిన్ అది. దాని కింద ఉండేటువంటి ఎక్కువ పేదవాళ్ళు దానికి చెరువు నిండేదానికి వచ్చే సప్లై ఛానల్ ఆక్రమణకు గురై పూర్తి నీళ్లు చెరువులోకి రావడం లేదు. దాన్ని చేస్తేనే నీళ్లు చెరువులోకి వచ్చి పారుదల వస్తాయి. దాని మీద మీరు దృష్టి పెట్టి మేము ఈ గ్రామం తరఫున ఈ 2 కోరికలు మేము కోరాం కాబట్టి మీరు నెక్స్ట్ టైము ఎమ్మెల్యేగా వచ్చి ఆ 2 కార్యక్రమాలు మా గ్రామానికి పూర్తి చేసి మాకు చేస్తారని సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక చిన్న ఇదేంటంటే ఒక చిన్న డౌట్ ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ అన్న తెలుగుదేశం, బీజేపీ, అన్న వైసీపీ అని ఒక చిన్న మలగులాలు పడుతున్నారు. దీనికి ఏమీ సంబంధం లేదు. మనకు అభివృద్ధి కావాలా. మనకు అభివృద్ధి కావాలంటే పైన మోడీ ఉండాలా, రాష్ట్రంలో చంద్రబాబు ఉండాలా. ఇది ఆలోచించి మీరు అందరూ సరైన నిర్ణయం తీసుకుని ఓటేస్తారని మీరు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు గ్రామంలోని ఆయన నివాసంలో భారీ కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వైకాపా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బాణసంచా వేడుకలతో, మంగళ వాయిద్యాలతో, పూలమాలలు, శాలువాలతో సత్కరించి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. ఈ రక్తదాన కార్యక్రమానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తాన్ని అందించారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి రక్తదానం చేసి రక్తదాతలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీరు మిడిల్లో ఉండాలి. వాళ్ళు కరెక్ట్గా పట్టుకోండి. విశాల్ ఆపండి. అంతే నువ్వు డౌన్ చేయను చెక్క పట్టుకో. స్మైల్ స్మైల్. శ్యాముని నాయకత్వం, శ్యాముని నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు. యువకుడు ఉండేటట్టు మేము ముసాడు అయిపోయినా.
చిల్లకూరు పంచాయతీ పరిధిలో వైసీపీ పాలనలో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇక్కడ నెలకొని ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కేంద్రమైన చిలుకూరు గ్రామంలోని మిక్స్డ్ గిరిజన కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిల్లకూరు పంచాయతీ పరిధిలోని మిక్స్డ్ గిరిజన కాలనీలో ఇంటింటికి వెళ్లి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వైసీపీ పాలనలో తమ బాబోగులు పట్టించుకున్న నాదుడు లేదని వారు వాపోయినట్లు తెలిపారు. ఈ పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ పాలనలో చేసిన అభివృద్ధి పనులు తప్ప వైసీపీ పాలనలో చేసినటువంటి అభివృద్ధి పనులు కానరావడం లేదని విమర్శించారు. అప్పుడెప్పుడు మన ప్రభుత్వం అడగల జగన్ అడగల తిరిగారు కదా ఆడున్నాం సార్, లేవు అంత డైలీ వస్తాం. తిరిగేటప్పుడు మేము ఆడున్నాం అంత డైలీ వస్తారు. రావడం ఖచ్చితంగా తల్లి వచ్చిందే మీ బాధలు అడిగి తెలుసుకోవడానికి సరే సరే. వదినా ఎక్కడ అంతా వదినా వదినా మేము భర్త పిల్లకాయలు తీసుకొని వస్తున్నాడు. మెంటల్ చేసేసినట్టు కొట్టి నా కూతురు పని చదివినాడు. 100 రోజులు పోసేసేది వారం వారం చేసేది. మేము వచ్చి పిల్లకాయలు కూలి తీసుకొని చదువుకునే పిల్లకాయలు తీసుకొని దానికంటే పచ్చిగా పట్టించుకోవాలి. ఎవరు పట్టించుకోవాలా? మీరు కానీ పట్టుకుంటే ఎప్పటికీ నీకు
రావా నువ్వు రా ముందుకు రా. మేము స్వయంగా మేము చూపించుకున్నాం మేడం. బోరు బాగాలేకపోతే అందరూ వస్తున్నారు. నెల రోజులు ఆగితే మన అలా ఉంది మేడం. ఎలక్షన్లో ఓట్లు మేడం ఖచ్చితంగా మీకే మేడం. మాది ఇంక మేము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేదు మేడం. అది మీదే మీకే. అదే చెప్పాను కదా సైకిల్ గుర్తు వస్తారు. తమ్ముడు మన సునీలన్నీ చేసేసిన తర్వాత పక్కన వచ్చి మోడీ గారికి కావాలి. అందరికి మీరే ఎంతమంది నమస్కారాలు. మీ ఓటు మనకే వేయాలి. మా వద్దునక్క ఒకరు పక్కన తోడు గుర్తు
దాకా రావాలా సైడ్ 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 చాలమ్మా చాలు 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 ఏ గుర్తుకోటి కింద సైకిల్ మన కంట్రీ పథకాలు పర్ఫెక్ట్గా చాలా అవుతుంది మా మామయ్య కూడా ఉండాలి కానీ వాళ్ళ నాన్నగారు బాగాలేదు చాలా మంది అంటే ఎంతమంది లెక్క తెలియదు అంటే అంతా ఉమ్మడి కుటుంబం వేరే వేరే ఏం లేదు మనకి స్టేట్లో చంద్రబాబు నాయుడు రావాలా మనకి ఇక్కడ సునీల్ అక్క రావాలా అంటే మీరు సైకిల్కి వెయ్యాలి అన్ని మంచి పథకాలు నమస్తే సాయం చేయండి అయ్యా సైకిల్ గుర్తు నేను సునీల్ కుమార్ భార్యని మర్చిపోకుండా ఈరోజు చిల్లకూరు పంచాయతీలోని మిక్సర్ కాలనీలోనికి ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో మేము పోతున్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్ప ప్రస్తుతం ఎక్కడా కనిపించిన దాఖలాలు అనేటివి లేవు. ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాలు ఎంతో కష్టపడి బాధపడేటువంటి పరిస్థితి, చాలామందికి ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితి, లైట్లు లేని పరిస్థితి, బోర్లు ఉన్నాయే కానీ అప్పుడు తెలుగుదేశంలో వేసినటువంటి బోర్లు తప్ప ఇప్పుడు ఆ బోర్లు రిపేర్ చేసినటువంటి పాపాన్ని కూడా పోయినటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు నీళ్ళకి చూస్తే వాళ్ళు దాహార్తి అల్లాడిపోతూ ఉన్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, అమ్మ మీ గవర్నమెంట్ వస్తే మాకు ఈ పథకం ఇవన్నీ మాకు ఇవ్వాలి, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పారు. పోయినసారి అంత పెద్ద గాల్లోనే వీళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా మాకు అదే చెప్తా ఉన్నారు, మేము ఖచ్చితంగా మీకు ఓటేస్తామమ్మా కానీ మాకు ఇవన్నీ చేయండి అని. వాళ్ళు అసలు 5 సంవత్సరాలు గెలిచారే కానీ ఒకసారన్నా వాడికి వచ్చి చూసారో లేదో కూడా తెలియదు వాళ్ళ జీవనం ఎంత దారుణంగా ఉందో అనేది. కనుక మేము ఖచ్చితంగా గెలిస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ సహాయం గవర్నమెంట్ ద్వారా చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ చిల్లకూరు పంచాయతీ ఒక 10 రోజుల నుంచి నేను స్టార్ట్ చేస్తుంటే పెద్దలందరూ మాకు ఎంతో సహకరించి మమ్మల్ని ఓపికగా పెద్ద అన్నోళ్ళు రామచంద్ర అన్న కానీ పట్టాపన్న కానీ రామన్న కానీ ఇక్కడ ఉండే పెద్దలందరూ నర్సన్న కానీ ఉండే పెద్దలందరూ నాకు పేర్లు అయితే తెలియదు, వాడెంతో ఓపికగా సహనంగా మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి సమాధానాలు చెప్తా మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ చెప్తూ వస్తున్నారు. అన్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజలందరూ మాకు సహకరించినందుకు కొరకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిక్సర్ కాలనీ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా గవర్నమెంట్ వస్తానే మీకు ఖచ్చితంగా పెద్దలందరి సహకారంతో మీకు అన్ని తీరుస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జాగ్రత్త కలుస్తుంది తీసుకోండి గుద్దేది సైకిల్కి ఇంకో ఓటు వచ్చి సైకిల్ తీసుకొచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు బాధలు పోవాలని. కాబట్టి ఈ బాధలు పోయి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మోదీ గారికి అదే గుర్తేసి వచ్చేస్తుంది. అందరూ బాగుండాలా, దాంట్లో మనం అంటే మీ ఇంటికి వచ్చింది కదా, మీరు కలవకపోయినా ఎంత కష్టపడి నర్జీ అంటే చుంపు వాడినది
పట్టుకో అది పట్టుకో చూడండి అక్క ఇల్లు ఇంటికి చాలు వాళ్ళు అందరు గొప్ప పవిత్రమైన ముద్దు ఇత్తులు ఎత్తులే ఉండు వచ్చి సైకిల్ గుర్తుకు నాడు సునీల్ సార్ మా ఫోన్ చేసుకున్నా గవర్నమెంట్ వస్తే ఇల్లు అని కట్టుకోవచ్చు సరేనా మా అక్కడ పక్కన వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి జన్మదిన సందర్భంగా అల్లంపాడులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసిన అభిమానులు, యువత. గూడూరులో వైసీపీలోకి భారీ చేరికలు. కండువా కప్పి ఆహ్వానించిన వైసీపీ అభ్యర్థి మేరిగా మురళీధర్. కోట మండలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం. హాజరైన దువ్వూరు రామలింగారెడ్డి, గిరిధర్ రెడ్డి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.